హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కూడా కింద నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజే మేము తిరుపతి నుంచి రిటర్న్ అయ్యాము. అంటే తీర్థయాత్రలకు వెళ్ళి రిటర్న్ అయ్యాము. ఇప్పుడు చూడండి, లగేజెస్ కూడా ఇంకా కంప్లీట్గా నేను సర్దలేదు. లగేజెస్ అన్నీ అలానే ఉన్నాయి. బట్ నేను తిరుపతిలో చేసిన షాపింగ్ అంటే తిరుపతి, కంచి, అరుణాచలం 3 టెంపుల్స్కి వెళ్ళాము. ఈ 3 టెంపుల్స్లో నేను ఏమేమి షాపింగ్ చేశామన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఇవి అందరి కోసం కొనేవి కాబట్టి వెంటనే డిస్ట్రిబ్యూట్ చేసేయాలి. సో ఫస్ట్ ఈ వీడియో తీసే సైడ్ చేసేసి ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది. సో అందుకని ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్గా మేము తిరుపతిలో తీసుకునేవి అయితే ఈ టాయ్స్ ఫస్ట్ చూపిస్తాను. ఇవన్నీ 80 రూపీస్ టాయ్స్ అనమాట. 80 రూపీస్ టాయ్స్ అనమాట. ఇదొక 80 ఏంటంటే పిల్లలకి రఫ్ అండ్ టఫ్ వాళ్ళు ఎలాగా విరిచేస్తారు కాబట్టి ఇలాంటివి తీసుకుంటే ఎక్కువ రోజులు రాకపోయినా పర్వాలేదు. ఇదొకటి, ఇది 40 రూపీస్ ఆర్ 50 రూపీస్. ఇది వచ్చేటప్పటికి 50, ఈచ్ వన్ 50 రూపీస్. అంటే 100 రూపీస్ చెప్పారు. మేము పేరు 100 లాక్ తీసుకున్నాము. నేను చూడండి 2 తీసుకున్నాను. 2 వైట్ కలర్ తీసుకున్నా. అంటే పిల్లలు ఆడుకున్నంతసేపు ఆడుకుని తర్వాత షెల్ఫ్స్లో పెట్టుకోవడానికి బాగుంటుంది కదా, సేమ్ కలర్ వేసుకుంటాను. ఇది షో పీసెస్ బొమ్మలు అనమాట. ఇవి ఒక 2 తీసుకున్నాను. ఇవి ఒక 2 తీసుకున్నాను. ఒకటి అన్నయ్య దగ్గర ఉంది, ఒకటి మేము తెచ్చుకున్నాము. ఇదొక 80 రూపీస్ అనమాట. ఇది వచ్చేటప్పటికి ఇది కొంచెం కాస్ట్లీ. ఇది బొమ్మ ఇది 450 ఎంతో చెప్తే 200కి తీసుకున్నాము. ఇదన్నమాట ట్రైన్ది. టాయ్స్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది తామర గింజల మాల అనమాట. ఇది అరుణాచలం ప్రదక్షిణం చేస్తున్నప్పుడు తీసుకున్నాము. ఇది చెప్పడం 400 చెప్పారు, కానీ 100 రూపీస్కి తీసుకున్నాం అనమాట. ఇది 108 ఉంటాయి. ఇది ఒకటి రుద్రాక్ష మాల. ఇది నార్మల్ది. 108 ఉండవు, 52 ఉంటాయి అనమాట. 250 ఎంతో చెప్తే ఇది కూడా 100కే ఇచ్చారు. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు బాగా నచ్చినవి బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. చూడండి, ఒకటి పెట్టుకొని చూపిస్తాను. అన్నీ సేమ్ ఇదే లెంత్లో ఉంటాయి. ఈ లెంత్లో తీసుకున్నాను. మోక్షమ్మ ఆడుకోమ్మ, అందులోకి రాకు. ఇది ఒకటి తీసుకున్నా. అంటే ఈ మోడల్ ఇది 250 చెప్పారు. ఇదంతా సీజెడ్స్ అనమాట. మనకి ఇప్పుడు ఆన్లైన్లో 450 అలా చెప్తున్నారు కదా, అదే అనమాట. 250 రూపీస్ చెప్పారు. బట్ నేను 500కి 3 పీసెస్ తీసుకున్నాను. నాకు కొంచెం రీజనబుల్గానే అనిపించింది ఇవి. ఎందుకంటే ఈ సీజెడ్ జనరల్గా ఆన్లైన్లో 250, 300 ఇలా ఉంటాయి, చిన్న చిన్న మోడల్సే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది నా ఫేవరెట్ అనమాట, థర్డ్ది. చూడండి, ఇవన్నీ కూడా ఈచ్ వన్ 170 అలా పడింది అనమాట. 500కి 3 తీసుకున్నా. ఇవన్నీ సేమ్ లెంత్, ఇదే లెంత్ వస్తాయి. ఇవి ఒక 3 తీసుకున్నా. నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి చాలా హెవీగా ఉన్నాయి. కొన్నప్పుడు అనుకోలేదు కానీ కున్నాన్స్ ఇవి 150 చెప్తే 80 రూపీస్కి తీసుకున్నాను నేను. చాలా బాగున్నాయి మోడల్, బట్ చాలా బరువుగా ఉన్నాయి అన్నమాట. ఇవి ఒకటి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి తోరణాలు. చాలా పెద్దది అనమాట, పొడవుగా వస్తాయి, బాగా పొడవుగా వస్తాయి. ఇవి ఇంచుమించు నా హైట్ ఉంది. ఇది ఇంకా హైట్ అని ఉంది. ఇది 700 చెప్పారు, బట్ నేను 2 తీసుకున్నాను. ఒకటే మోడల్లో 2 తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇదొకటి సేమ్ ఒకేలాంటివి 2 తీసుకున్నాను. నాకు 700కి 2 ఇచ్చారనమాట. 750కి ఇచ్చారు. 375 ఒకటి పడింది. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి క్లాత్ అండ్ ప్లాస్టిక్ మిక్సింగ్లో వస్తాయి. ఈ వైట్ వచ్చేటప్పటికి ప్లాస్టిక్ వచ్చాయి, మిగతావన్నీ క్లాత్ వచ్చాయి. నేను ఎందుకు ప్రిఫర్ చేశానంటే వైట్ అనేది మాసిపోతే ఇదే కలర్ మళ్ళీ మెయింటైన్ అవ్వదు. సో ఇవి ప్లాస్టిక్ ఉంటేనే సేమ్ కలర్ ఉంటుందని నేను ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి నేను యూట్యూబ్లోనే చూసాను. యూట్యూబ్లో షాపింగ్ వీడియోస్లో చూసాను చాలామంది తిరుపతిలో తీసుకోవడం. ముగ్గులు హోల్స్ ఉంటాయి కదా, 4 హోల్స్ 10 హోల్స్ అలాగా నేను ఇలాగా
వెరైటీ హోల్స్ ఉన్నవి ఒక 4 తీసుకున్నాను. నాకు ఒక 3, మా అమ్మకు ఒకటి అని తీసుకున్నాను. ఇవి కూడాను ఈచ్ వన్ 50 or 40 చెప్పారు, కానీ 400కి తీసుకున్నాను. ఇవి మెయిన్ ఐటెంకి వచ్చేటప్పటికి నాకు బాగా నచ్చిన ఐటమ్స్. నాకు ఆబ్వియస్గా నేను తిరుపతికి వెళ్ళానంటే ఖచ్చితంగా నేను విగ్రహాలు కొంటాను. ఎందుకంటే తిరుపతిలో అసలు చాలా తక్కువ ప్రైస్కి ఇస్తారనమాట. బేరం ఆడడం రావాలి కానీ చాలా తక్కువ ప్రైస్కి ఇస్తారు. ఇది ఫస్ట్ వచ్చేటప్పటికి ఎప్పటి నుంచో కొందాం అనుకున్న కామాక్షి దీపం అనమాట. ఇది ఈ సైజు వచ్చింది, పెద్ద సైజే, ఇంత సైజు తీసుకున్నాను. ఇది చెప్పడం 380 ఎంతో చెప్పారు, బట్ నేను 1500కి తీసుకున్నాను ఈ కామాక్షి దీపము. చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా బరువుగా ఉందన్నమాట కామాక్షి దీపం. నేను ఆన్లైన్లో కూడా చూసాను, బ్రాష్ షాప్స్లో, ఆన్లైన్లో ఇప్పుడు వస్తున్నాయి కదా వాట్సాప్ గ్రూప్స్, ఇవన్నిట్లో కూడా 25 ఉంది ఇదే సైజు, బట్ నేను 1500కి తీసుకున్నాను. ఇది వచ్చేటప్పటికి రామ్ పరివారం అనమాట. రాముడు, సీత, లక్ష్మణుడు, కింద ఆంజనేయుడు అనమాట. సైజ్ చూడండి, ఈ సైజ్ తీసుకున్నాను. చాలా బాగుంది, ఫేసెస్ కానీ చాలా బాగా వచ్చాయి. ఇది 1200 ఎంతో చెప్పారు, బట్ మేము 550కి తీసుకున్నాం. ఇది కూడా చాలా బాగుంది. అసలు ఆన్లైన్లో కానీ లేకపోతే ఇక్కడ లోకల్ బ్రాష్ షాప్స్లో కానీ అసలు లేపక్షిలోకి వెళ్తే అసలు డిస్కౌంట్స్ కూడా ఉండవు, ఇంత తక్కువ ప్రైసెస్కి అయితే రావు. లాస్ట్ అండ్ ఫైనల్ చాలా అంటే చాలా బాగుంది ఈ ఐటమ్, చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. ఆవు లేగదూడ అనమాట. చాలా వెయిట్ ఉంది, ఇది మాత్రం అట్లీస్ట్ ఒక 5-6 kgs ఉంటుంది. చాలా అంటే చాలా వెయిట్ ఉంది. దీని మీద ఇటువైపు లక్ష్మీదేవి బొమ్మ వస్తుంది, ఇటువైపు వినాయకుడు బొమ్మ వస్తుంది అనమాట. ఇంకా మోడల్స్ కూడా చాలా ఉన్నాయి, అంటే మొత్తం దేవుడు విగ్రహాలతోని కంప్లీట్ ఉంది. కాకపోతే నాకు అది నచ్చలేదు, మరీ క్లమ్జీగా ఉన్నట్టు అనిపించింది. ఇదైతే చాలా నీట్గా ఉంది, ఫినిషింగ్ అయితే చాలా హెవీగా ఉంది. ఇది యాంటిక్ పీస్ అనమాట. యాంటిక్ అంటే తెలుసు కదా, బ్లాక్ షేడ్ అండ్ ర్యాష్ షేడ్ రెండు కలిపి వస్తాయి. చాలా షైనింగ్ వస్తుంది, మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో. చాలా బాగుంది. ఇది చెప్పడం 4-5 చెప్పారు, బట్ నేను 1600కి తీసుకున్నాము. ఇదైతే 100కి 1000% వర్తబుల్ ఐటెం అనమాట. యాక్చువల్గా నేను చిన్న బొమ్మ సెలెక్ట్ చేద్దాం అనుకున్నాను, మా హస్బెండ్ వచ్చేటప్పటికి ఇది బాగా లైక్ చేశారు. ఇవి దేవుడు విగ్రహాలు అయితే సైజెస్ ఉంటాయి, కానీ ఇది నార్మల్గా షోకేజ్ పీస్ లెక్క కూడా తీసుకోవచ్చని ఈ సైజ్ అయితే తీసుకున్నాను. సైజ్ అయితే ఇలా ఉంటుంది, పెద్దదే. సో ఇవి నా బ్రాస్ ఐటమ్స్. అండ్ నెక్స్ట్ మేము కంచికి వెళ్ళి, కంచిలో ఆబ్వియస్గా కంచి పట్టు చీరలు ఫేమస్ కదా మనకి. నార్మల్ కంచి పట్టు చీరలు కాదు కానీ హ్యాండ్లూమ్ శారీస్ అక్కడ ఫేమస్ అనమాట. హ్యాండ్లూమ్స్ అంటే చేతితోనే నేస్తారు కదా. మీకు ఒక చిన్న టిప్పు, కంచిలో మనం ఇలాగా రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ ఇలా దిగగానే మీడియేటర్స్ వెంటనే వచ్చేస్తారు, ఇక్కడికి రండి, అక్కడికి రండి, షాప్స్కి రండి అని. వాళ్ళకి హోటల్స్, ఈ శారీ షాప్స్, వీటన్నిటితో బ్రోకరిజం ఉంటుంది వాళ్ళకి, అంటే కమిషన్స్. సో అసలు అడుగడుగున మనకేదో కిడ్నాప్ చేసిన వాళ్ళలాగా ఫాలో అవుతూనే ఉంటారు. మాకు తెలియక కంచిలో అడ్రస్ అడగడానికి ఒక దగ్గర ఆపగానే ఎదురుగా ఒక అతను వచ్చి అతనే అడ్రస్ కావాలని అడిగారు. అవునని చెప్పగానే కంచి కామాక్షమ్మ గుడి గురించి అడిగితే అతనే బైక్ మీద అతను వెనకాతలు ఫాలో అవ్వమన్నారు. వెళ్ళాము, చూపించారు. తర్వాత శివ కామాక్షి అదే ఏకాంబరేశ్వర్ టెంపుల్ కూడా ఇక్కడే ఉంది, అది కూడా చూపిస్తానన్నారు. అంటే మేము దర్శనం కాదు, జస్ట్ ఎక్కడుందో మేము అడ్రస్ అడిగితే అతనే అడ్రస్ చెప్పుకుని డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపించారు. మేము వెళ్ళేది బ్రేక్ టైం అనమాట. కంచిలో 12 to 4 బ్రేక్ టైం, అసలు టెంపుల్స్ ఏవి ఉండవు. సో ఆ టైంలో ఓకే ఏవి ఎక్కడున్నాయో తెలిస్తే మేము వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కదా అని, సరే హెల్ప్ చేస్తున్నారు, ఇంత బాగా హెల్ప్ చేస్తున్నారని మేము అనుకున్నాము. కాకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత అతను స్టార్ట్ చేశారనమాట, ఇక్కడ మాకు తెలిసిన ఫుడ్స్ బాగుంటాయి, ఆంధ్ర ఫుడ్ దొరుకుతుంది అని అతను ఒక హోటల్ సజెస్ట్ చేశారు. సరే వెళ్దాం అనుకునేటప్పటికి అతను మనం తినేంత వరకు వాళ్ళు అసలు కథలు అక్కడే ఉంటారనమాట. అది మనకి స్టార్టింగ్లో మాకైతే భయం వేసింది, ఇదేంటి ఇది ట్రాప్ చేస్తున్నారు ఏమో, పక్కనే ఉంటున్నారు, మనం తిన్నంత వరకు వెళ్ళట్లేదు, మన బండి వెనకాతల ముందే తప్ప మనల్ని ఫాలో అవుతూనే ఉంటారు వాళ్ళు. సో చెప్పారు ఇలాగా 500 నుంచి కాటన్ శారీస్, కంచి హ్యాండ్లూమ్ శారీస్ స్టార్ట్ అవుతాయి, మీకు నచ్చితేనే తీసుకోండి లేకపోతే లేదని చెప్పారు.
అసలు మాకు మైండ్లో శారీస్ కొనాలన్న ఐడియా కూడా లేదు. అలా అతను చెప్పగానే అవును కదా కంచిలో శారీస్ ఫేమస్ కదా, సరే ఒకసారి చూద్దాము. అండ్ దట్టు పండగలు ఉన్నాయి మాకు, ఎలాన్నా శారీస్ తీసుకోవాలి కదా, నచ్చితే తీసుకున్నాం లేకపోతే లేదన్నట్టు. సరే వస్తామని చెప్పాము, విజిటింగ్ కార్డు ఇచ్చారు. అయినా సరే విజిటింగ్ కార్డు ఇచ్చినా సరే మనం వాళ్ళ షాప్కి వెళ్ళినంత వరకు ఫాలో అవుతూనే ఉన్నారు. సరే ఎలానా లంచ్ టైం కదా తినేసాము, ఎలాగో 3 hours ఇంకా మధ్యలో గ్యాప్ ఉంది కదా, నచ్చితే చూద్దామని వెళ్ళాము. శారీస్ కాస్ట్ అయితే అసలు మన లోకల్ మార్కెట్స్ కన్నా చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అది హోల్సేల్ షాప్స్, వాటి దగ్గర అసలు ఎంఆర్పి ప్రైస్ ఉండదు, వాళ్ళు చెప్పిందే ప్రైస్. నచ్చి కొనేసుకుంటే ఓకే, కానీ బార్గెయిన్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బార్గెయిన్ చేయాలి. బార్గెయిన్ చేస్తే మాత్రం మనకి నచ్చిన అమౌంట్లో ఇస్తారు. మేము అది లాస్ట్ పే చేసినప్పుడు అబ్జర్వ్ చేసాము, ఎందుకంటే వాళ్ళు నార్మల్గా మనం కొన్న శారీస్ ఇవన్నీ చూసాము. నేను అంబికా వెడ్డింగ్ మాల్లో శారీస్ షాపింగ్ చేస్తుంటాను కదా, అవి 2500 3500 శారీస్ అక్కడ 7000 రూపీస్కి ఉన్నాయి. నేను కావాలంటే మీకు నెక్స్ట్ ఇదే దాంట్లో నేను క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను. అంబికా దాంట్లో కూడా ఇది కూడా ఆ చిన్న శారీ సేమ్ శారీస్ నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. ఇది వచ్చేటప్పటికి సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట, ఆరెంజ్ అండ్ ఈ పింక్ కలర్లో వస్తుంది, బీట్రూట్ పింక్ కలర్లో వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి 1700 ఎంతో చెప్పారు. సో చాలా ప్రైస్ ఎక్కువ అనిపించింది. నార్మల్ మన దగ్గర వాడుతున్న శారీస్ మోడల్స్ కూడా ఉన్నాయి. సో మనం శారీస్ కొనేటప్పుడు మనం ఎంత కొన్నాం అనేది కంపారిజన్ మన మైండ్లో వస్తుంది కాబట్టి ఎక్కువ అనిపించి మేము లైక్ సో శారీస్ కాస్ట్ ఎక్కువ అని చెప్పి సరే వద్దని వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళే అడిగారు ఎంత కావాలి మేడం, 1300కి వస్తుంది, 1200కి వస్తుంది, అలా స్టార్ట్ చేశారు. సారీ 1500కి వస్తుంది అని లాస్ట్గా 15 14 అని అలా వచ్చారు. సో మాకు ఒక ఐడియా వచ్చింది బార్గైనింగ్స్ ఉన్నాయని. ఫైనల్గా మేము 900కి అడిగితే అతను 1000 రూపీస్కి అయితే శారీ ఇచ్చారు. శారీ 1000 రూపీస్కి అయితే వర్తబుల్లే, కానీ అతను చెప్పినట్టు 1600 1700 అయితే ఇది వర్త్ కాదు. ఇవన్నీ హోల్సేలర్స్ అనే ఉంటాయి, కానీ ఇవంతా వాళ్ళకి బ్రోకర్ కమిషన్స్ కోసం వాళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్తారు. అండ్ ఇంకో టిప్, కంచి ఒక్క నిమిషం దాని షాప్ నేమ్ కంచి సొసైటీ అని ఉంటుంది, అది గవర్నమెంట్ అప్రూవల్ అనమాట. 2 షాప్స్ ఉంటాయి. 2 షాప్స్లో ఒకటి మనకి 500 నుంచి స్టార్ట్ అవుతాయి, 500 to 10,000 12,000 వరకు ఉంటుంది. ఆ షాప్ పక్కనే ఇంకో షాప్ ఉంటుంది, అది 12,000 to 3 lakhs వరకు శారీస్ అయితే అక్కడ ఉంటాయి. అవి అయితే గవర్నమెంట్ అప్రూవ్డ్ ఎంఆర్పీస్ అనమాట. మనకి అది తగ్గించడం కానీ పెంచడం కానీ ఉండదు. తగ్గిస్తే ఎంతంటే 3% 2% అంటే మనకి ఒక 20 రూపీస్ 30 రూపీసే ఒక్క శారీ మీద తగ్గుతుంది. బట్ అది గవర్నమెంట్ అప్రూవల్ అనమాట, అందులో క్లాత్లో డిఫరెన్స్ ఉండదు. అండ్ నెక్స్ట్ వాళ్ళకి కాస్ట్ పెంచడానికి కానీ ఏమి ఉండదు. అది గవర్నమెంట్ కంచి సొసైటీ అనమాట దాని పేరు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో అక్కడ తీసుకున్నాము కొన్ని శారీస్. ఇదైతే మా అత్తయ్య కోసం తీసుకున్న శారీ అనమాట. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1260 అనమాట. ఇక్కడ ఈ కంచి సొసైటీలో ప్రైజెస్ కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ ఎంఆర్పితో సహా ఉంటుంది అనమాట. రిమైనింగ్ షాప్స్లో అయితే ఎంఆర్పీస్ ఉండవు. ఇది మొత్తం తమిళ్లో ఓకే. షాప్ నేమ్ ఉంది కాంచీపురం డాక్టర్ పురాటెచ్చి తలైవర్ అని ఉంది. ఎంజీఆర్ సెమీ మిక్స్డ్ పాలిస్టర్ సిల్క్ పవర్లూమ్ వీవర్స్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ సెంటర్ అనమాట. ఇది మీకు ఇది చూపిస్తాను. ఇది బాగా కావాలంటే స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి. ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్ షాప్ నేమ్. ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్ షాప్ నేమ్. దీని ఎంఆర్పి వచ్చేటప్పటికి 1260. ఇదే ప్రైస్. ఇది డిస్కౌంట్ 2% ఎంతో మీన్స్ 20 రూపీస్ ఎంతో తగ్గింది, అంతే, ఎక్కువ తగ్గలేదు. ఇవైతే ప్యూర్ పవర్లూమ్ శారీస్ అనమాట, పవర్లూమ్లో చేసే శారీస్. ఇది ఏ శారీ ఉంటే ఆ శారీ మీద ఆ క్లాత్ నేమ్తో సహా ఉంటుంది. ఇది సెమీ పట్టు పవర్లూమ్ శారీ. ఇదిగోండి ఈ శారీ మా అత్తయ్య కోసం తీసుకున్న శారీ. ఇది చూపించాను కదా, ఇది నార్మల్ షాప్స్లో కొన్నది. ఇది మా అమ్మ ఇది అండ్ ఇంకో 2 శారీస్ మా అమ్మ తీసుకున్న శారీస్ అనమాట. ఇదొకటి అండ్ ఇది కూడా మా అమ్మ తీసుకుంది శారీ.
ఇది కూడా పవర్ లూమ్ శారీ. ఇది కూడా సేమ్ 1260 రూపీస్ శారీ అనమాట. ఇది ఆరెంజ్ అండ్ గ్రీన్ మిక్సింగ్లో వస్తుంది. ఈ డబల్ అంచు వస్తుంది అన్నమాట దీనికి, సిల్వర్ ప్లస్ గోల్డ్. ఇది ఓపెన్ చేసి చూపించట్లేదు ఎందుకంటే ఇది వన్స్ ఓపెన్ చేసామంటే ఇది ఫోల్డ్ కరెక్ట్గా రాదు. అండ్ నెక్స్ట్ మా అమ్మ దేవుడికి మొక్కుకోవడానికి తీసుకుంది కాబట్టి అసలు ఓపెన్ చేయట్లేదు. ఇది వచ్చేటప్పటికి శారీ, ఇది కూడా 1260 రూపీస్కి చాలా బాగుందన్నమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి ఇంకొక శారీ, ఇది కూడా సేమ్. ఇవన్నీ ఒకటే ప్రైజింగ్లో ఉన్నవి. నేను ఇది తీసుకున్నాను. నా శారీ ఈ శారీ వచ్చేటప్పటికి 1800 రూపీస్ అనమాట. డిఫరెన్స్ ఏంటంటే ఇవి ఈ క్లాత్ కన్నా ఈ క్లాత్ చాలా స్మూత్ ఉంది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది ఎంఆర్పి చూడలేదు. 1260 రూపీస్ శారీసే 3 తీసుకున్నాము. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అది కింద బిల్లింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి దీని ఎంఆర్పి ఇదొక్కటి వేరే దాంట్లోది ఇందులో మిక్స్ అయిపోయింది. సో ఎలాగో సెలెక్ట్ చేసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ వాళ్ళు చూపించడం కూడా అసలు ఎంత ఓపిక చూపిస్తారంటే 2 అవర్స్ చూపించారు శారీస్ ఈ గవర్నమెంట్ సొసైటీ వాళ్ళు. ఇదైతే ఈ కలర్ అనమాట నేను తీసుకుంది. ఇది 1800 రూపీస్ శారీ. ఇది కూడా నేను ఓపెన్ చేసి చూపించట్లేదు, ఇలా వస్తుంది. ఇది కొంచెం స్మూత్ ఉంది క్లాత్. అండ్ మనకి బార్డర్ కూడా కొంచెం క్వాలిటీ మారింది దీనికి. నేను ఎందుకు ఇంత క్లియర్గా చూపిస్తున్నానంటే ఒకవేళ కంచి ఇప్పుడు సమ్మర్ కదా, ఎలానో వెళ్తున్నారు గుళ్ళకు, ఫేమస్ ఐటమ్స్ చూపిస్తే మీకు కూడా లైక్ అవుతాయని చూపిస్తున్నాను. ఇది కొంచెం స్మూత్ ఉంది అంచు, ఇది కొంచెం హార్డ్ ఉంది. క్వాలిటీ కొంచెం డిఫరెన్స్ ఉంది దీనికి. సో ఇదైతే శారీ. ఇంకొక శారీ వచ్చేటప్పటికి ఇదన్నమాట, పింక్ అండ్ బ్లూ కలర్ శారీ. ఈ శారీ వచ్చేటప్పటికి 720 రూపీస్ అనమాట. ఇదే ఫస్ట్ మాకు బాగా నచ్చింది. ఈ ప్రైజింగ్కి ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది మాకు. ఇంకా తీసుకుందామంటే ఇంకా కలర్స్ ఇది నచ్చినంత మాకు మిగతావి నచ్చలేదు. సో ఇది ఒక శారీ తీసుకున్నాము. షైనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా 720. దీనిలో బార్గెనింగ్స్ ఇవేమీ ఉండవు అనమాట. ఇదిగోండి 720 రూపీస్. సో ఇదైతే నేను చేసిన షాపింగ్. అది కాకుండా నేను పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర ఒక చిన్న దేవుడికి రుద్రాక్షలకి ఇలాగా రాగితో కట్టేసి తాళ్ళు తయారు చేస్తున్నారు. అలాంట్లోనే వైట్ పూసలు, ఒక షైన్ ఉన్న పూసలతోని నేను 4 దండలు తీసుకున్నాను దేవుడి మెడలో వేయడానికి ఫొటోస్కి. అవి కూడా ఒక్కొక్కటి 100 రూపీస్ చెప్తే ఒకటి 40 రూపీస్కి ఇచ్చారు. అదైతే చాలా వర్తబుల్ ఐటమ్. నేను ఒకవేళ దేవుడికి పెట్టినట్లయితే అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు లగేజెస్లో ఎక్కడుందో నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఇవైతే నేను తీసుకున్నవి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.